తుంది. వానరులు రాళ్లమీద శ్రీరామ్ అని రాసి సముద్రంలోకి వేసి ఒక వంతెనలాగా కడుతూ ఉంటారు. కాని ఆ రాళ్లన్నీ మాయమైపోతూ ఉంటాయి. అది చూసిన సుగ్రీవుడు, అయ్యో, రాముడి పేరు రాసినా కూడా మునిగిపోతున్నాయేంటి అని కంగారుపడి హనుమంతుడికి చెబుతాడు. హనుమంతుడు వెంటనే సముద్రంలోకి దూకి మునిగిపోయిన రాళ్లకోసం మరింత లోతుకి వెళుతుండగా రాముడు పేరు రాసిన రాళ్లని సముద్రంలో నివసించే జలకన్యలు తీసుకొని వెళుతూ ఉంటారు. హనుమంతుడు కూడా వాళ్ల వెనకాలే వెళతాడు. వాళ్లందరూ ఆ రాళ్లని వాళ్ల రాణియైన సువర్ణ మత్స్యకన్యకి ఇస్తారు. అది చూసిన హనుమంతుడు వెంటనే, ఓ మత్స్యకన్య, ఎందుకీ రాళ్లని తీసుకుని వస్తున్నారు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు సువర్ణ మత్స్యకన్య హనుమంతుణ్ణి చూసి ప్రేమలో పడిపోతుంది. నేను రావణాసురుడి కూతురిని, మీరు నా తండ్రిని మోసంచేసి చంపాలి అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఆపడానికి ఇలా చేస్తున్నాను అని చెప్పగా రాముడికి జరిగిన అన్యాయం గురించి హనుమంతుడు ఆ మత్స్యకన్యకి చెప్పగానే, అయ్యో,